అభ్యర్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి బొకేలు ఇచ్చి కేకులు కట్ చేస్తే ఈ ఏ రకమైనటువంటి సిగ్నల్స్ వెళ్తుంది? ఇది పేపర్లో వస్తే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు పోలీస్ బాస్ తీసుకోలేదు. పోనీ కనీసం వ్యవస్థను నడిపించే ముఖ్యమంత్రి అయిన ఆదేశాలు ఇవ్వాలి కదా, అది చేయలే. రెండవది, వాలంటీర్లతో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారంగా పని చేయించకూడదు అని చెప్పి నేను అక్కడ సమావేశం జరుగుతుందని నేను వెళితే నా కారు మీద దాడి చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టారు, అంటే కౌంటర్ కేసు. సో అక్కడైనా కనీసం పోలీసులు చేసింది తప్పని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మొన్న ఎలక్షన్ జరిగిన రోజున మా మండల ప్రెసిడెంటు పత్తిపాడు మండల ప్రెసిడెంటు ప్రసాద్ గారిని చొక్కా బట్టి లాగితే 4 పోలీసులు ఉన్నారు. అంటే అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా చూస్తున్నాడు తప్ప ఆ లాగినటువంటి వ్యక్తిని చెంప చెల్లుమంటే ఇంకొకటి జోక్యం చేసుకుంటాడండి. మరొక విషయం, నేను ఒక అంకిరెడ్డిపాలెం అని ఒక దగ్గరికి వెళ్ళా. అప్పుడు ఇంకా 5:45 అంటే 5:45 అయింది. అక్కడ ఉన్న పిఓ ఏమంటున్నారు, మీరు రావడానికి లేదు అంటున్నారు. అడే నేను కాంటెస్టింగ్ క్యాండిడేటు, నేను రావడానికి వీలు లేదని మీరు ఎలా చెప్తారని నేనంటే కనీసం అక్కడ ఉన్న పోలీసులు ఏం మాట్లాడలే. ఏమయ్యా మీకు రూల్స్ తెలుసు కదా, నన్ను లోపలికి పంపిస్తారా లేదంటే పిఓ గారు చెప్పాలి. ఓకే, పిఓ గారు వచ్చారు. సార్ 6 గంటలకు పోల్ అయిపోయింది కాబట్టి మీరు లోపలికి రాకూడదు. ఎక్కడుందమ్మా నియమ నిబంధన? బాక్సు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి సీల్ చేసేంత వరకు నాకు అధికారం ఉంది, అక్కడికి వెళ్ళి చూసే అధికారం ఉంది అని నేను చెప్తే కనీసం ఆమె లోపలికి రానియచ్చు అని చెప్పింది. పోలీసు వాళ్ళని అడిగితే లా అండ్ ఆర్డర్ అంటారు. అంటే అక్కడ ఒక 10 మంది చేరి ఆయన లోపలికి వెళ్ళడానికి లేదంటే ఆ 10 మందికి తల వంచిందే కానీ పోలీసు ఐపీఎస్కి కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్కి కానీ సంఘటనలు అనేకం జరిగాయి. తెలంగాణలో రిజల్ట్స్ వచ్చేసి నడుస్తున్నాయి, కౌంటింగ్ నడుస్తుంది, ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని. మహేందర్ రెడ్డి గారు వెళ్ళి బొకే ఇచ్చి వచ్చినాడు పాపం. మహేందర్ రెడ్డి గారే కదా అదే అప్పుడు డీజీ ఉన్నారు. ఏంటి మరి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఆయన వెళ్ళి బొకే ఇస్తే వెంటనే తీసేసింది ఈసీ ఆయన్ని. బట్టి నేనే మహేందర్ రెడ్డి గారు కదా ఆయన, అంజనీ కుమార్ సారీ. మరి అక్కడ ఈసీ అంటే ఇక్కడ అంజనీ కుమార్ పేర్లు వద్దులేండి. రాష్ట్ర ప్రభుత్వం వెంకటకృష్ణ గారు, నేనేమంటానంటే చిన్న స్థాయిలో ఒక డిఎస్పీ స్థాయిలోనో సిఐ స్థాయిలోనో జరిగినటువంటి బాధ్యుల్ని గుర్తించి సస్పెండ్ చేసే అధికారము ఒక డీజీపీకి ఉంటే డీజీపీ పరిధిలో ఒక సిట్ వేసి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో రామాంజనేయులు గారు అంటే సారీ నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను అనుకోకండి దయచేసి. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది, కొత్త ఏం లేదు. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నప్పుడు డీజీపీ గారు చేయలేదు, హోంమంత్రి గారు చేయలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు, ఇవి మనం మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది అనేదే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ అదే ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు స్వతంత్రంగా నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ఒత్తిళ్లకు గురి అవుతుంది అన్నటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనము దొంగోట్ల అప్పటి నుంచి కూడా మనము అభ్యర్థనలు చేస్తూనే ఉన్నాం, వాళ్ళు వింటూనే ఉన్నారు, చేస్తామంటూనే ఉన్నారు, చేసింది ఏమీ లేదు. జరుగుతున్నటువంటి సంఘటనలు కళ్ళకు కట్టినట్టుగా వీడియోలు పంపించినా వాటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ లేదు. ఏమండి, జరిగిన సంఘటన వీడియోల రూపంలో వచ్చినప్పుడు స్పాట్ సస్పెన్షన్ చేశారనుకోండి, లేదా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అన్నారు అనుకోండి, భయం ఉండదండి? ఎప్పుడు కూడా వ్యవస్థలో భయం ఉండాలి. ఆ భయము అనేది భయాన్ని చూపించాల్సింది ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి పరిపాలకుడే ఆ భయాన్ని ఇవ్వలేనప్పుడు కింద వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో కానీ లేకపోతే సమాజంలో ఎక్కడ ఏం జరిగినా సువమోటో అనేది చాలా వింటూ ఉంటాం మనం. ఎక్కడన్నా ఏదన్నా అనాగరికమైన చర్య, అరాచక